మ్మ్. సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు సార్గకల అండ్ ఈ రోజు సెషన్ వచ్చేసి బిల్డ్ విత్ సార్గకల మనం D3లో ఉన్నాం. అండ్ ఈ సెషన్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఒక యాప్ ఐడియా తీసుకున్నాం జిమ్ పర్ డే అని చెప్పేసి. అండ్ ఈ ఐడియాని మనం స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అండ్ ఈ సెషన్ నేను వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి యూట్యూబ్లో నా కంటెంట్ జనరల్గా ఫైనాన్స్ డెవాప్స్ ఇవన్నిటితో లింక్ అయి ఉంది కాబట్టి సో స్క్రీన్ షేర్ చేస్తున్నా, అంటే జనరల్గా ఎలా సాగ్రిగేట్ చేసుకోవాలి ఈజీగా అని చెప్పేసి. సో జస్ట్ నా పేరు సెర్చ్ చేస్తే చాలు, సార్గకల. అండ్ మీకు నా వెబ్సైట్, లింక్డ్ఇన్, యూట్యూబ్ మూడు వస్తాయి. అండ్ యూట్యూబ్లో ఈ సెషన్ వచ్చేసి లైక్ నేను బిల్డ్ విత్ సార్గకల తెలుగులో అప్లోడ్ చేస్తా. 1 సెకండ్. తెలుగులో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ సిరీస్ నేను కన్సిక్యూటివ్ ఆర్డర్లోనే చూడమని చెప్తా, ఎందుకంటే ఇది మనం యాప్ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. అండ్ ద సేమ్ వే ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసి బ్లాగ్ వచ్చేసరికి ప్రతిదీ కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్ ద్వారా సపరేట్ అయ్యింది అన్నమాట. లైక్ దిస్ ఇస్ డే 1, డే 2, డే 3. అండ్ మనం డే 3కి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ డే 3 అంటే ప్రెసెంట్ డే. ఇక్కడ జనరల్గా మనం ప్రీవియస్ సెషన్లో మనం ఒక రియాక్ట్ డెవలపర్ని తీసుకొచ్చాం, కోడ్ గురించి డిస్కస్ చేసాం. యాక్చువల్గా తెలుగు సెషన్లో జరగలే, బట్ ఇంగ్లీష్ సెషన్లో జరిగింది అది. అండ్ మనం ఏం చేసుకున్నామంటే ఒక లిమిటేషన్ ఫైండ్ చేసాం. ఏంటి అంటే ఫైర్ బేస్ క్రెడెన్షియల్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, మనం ఫ్రంట్ అండ్ కోడ్లో పెట్టేసాం కాబట్టి జనరల్గా అది నాట్ సజెస్టెడ్. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఫైర్ బేస్ మనం ఒక లోకల్ హోస్ట్లోనే రన్ చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా ఫైర్ బేస్లోనే ప్రొసీడ్ అవుదామని చూస్తున్నా. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లాస్ట్కి వచ్చేసరికి మనం కావాలంటే డేటాని మాంగో డీబీకి మైగ్రేట్ చేయడం, లేదా అథెంటికేషన్కి వేరే రూట్స్ పెట్టుకోవడం అట్లాంటివి చేద్దాం. ప్రెసెంట్ అయితే యాప్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్దామని డిసైడ్ అయ్యి నేను ఇంకా ఫైర్ బేస్ లిమిటేషన్ నేనైతే ప్రెసెంట్ అయితే చెక్ చేయలేదు. అంటే దాని మీద ప్రెసెంట్ వర్క్ చేయలేదు. యాప్ కొద్దిగా ముందుకెళ్ళనివ్వండి, దాన్ని బట్టి మన లిమిటేషన్స్ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ లెట్స్ బిల్డ్ థింగ్స్ అని చెప్పి ఆ ఐడియా తోటి నేను ఆ ఫైర్ బేస్ లిమిటేషన్ ఉందని తెలిసినా సరే అలా వదిలేసాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 సెషన్స్ డిస్కస్ చేసే ముందు మన యాప్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏదర్ జిమ్ ఓనర్ రిజిస్టర్ చేయొచ్చు, ఇంకొకటి జిమ్ యూజర్. జిమ్ ఓనర్ ఏంటి అంటే ఇప్పుడు నేను జిమ్ ఓనర్ అంటే లోపలికి వెళ్ళి నా జిమ్ ఇన్ఫర్మేషన్ పెడతా. జిమ్ యూజర్ ఏం చేస్తాడు అంటే వాడు లాగిన్ అయినప్పుడు వాడి దగ్గరలో ఉన్న సిటీస్లోని వాడు వెతికి వాడి జిమ్ సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చేసాము అంటే వాడు లాగిన్ చేసినా సరే మనం ల్యాండింగ్ పేజ్కి వెళ్ళేటట్టే హోమ్ పేజ్కి వెళ్ళేటట్టే చూసాం. అంటే మనం లాగిన్ తర్వాత జిమ్ ఓనర్ అయితే ఈ డాష్ బోర్డ్కి వెళ్ళాలి, జిమ్ యూజర్ అయితే ఈ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన జొమాటో ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జొమాటో మీరు డైరెక్ట్గా చూస్తే ఇది రెస్టారెంట్స్ మాట. ఓకే, ఫైన్. రెస్టారెంట్లో బుక్ చేసుకుంటే వెళ్ళొచ్చు, ఇది జనరల్గా యాప్ కాదు కాబట్టి ఇలా రావట్లే. లేదు అనుకుంటే రెస్టారెంట్ పార్ట్నర్ అంటే మీకు ఇక్కడికి వచ్చేసరికి స్లాష్ పార్ట్నర్స్ అని వస్తుంది కదా. ఇది ఒకవేళ రెస్టారెంట్ ఓనర్ అయితే మీరు ఈ యాప్కి వెళ్తారు. సేమ్ వే ఒకవేళ రెస్టారెంట్ యూజర్ అంటే మీకు వేరే డిఫరెంట్ యాప్ లాగిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు కనిపించే డాష్ బోర్డ్ వేరు, ఒక రెస్టారెంట్ ఓనర్కి ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నోడికి కనిపించే డాష్ బోర్డ్స్ వేరు అనమాట. సేమ్ వే మనం ఇక్కడ డాష్ బోర్డ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సెషన్కి. దానికంటే ముందు మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక ఫైర్ బేస్ కన్సోల్ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం కదా, ఫైర్ బేస్ కన్సోల్ ఎలా సెటప్ చేస్తామని చెప్పి. సేమ్ వే మనం ఏం చేస్తాము అంటే అదే డేటా స్టోర్ వాడుకొని స్టార్ట్ కలెక్షన్ అని కొడుతున్నా. అండ్ జిమ్స్ అని చెప్పి ఒక కలెక్షన్ ఇస్తున్నాను నేను. ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఇవ్వట్లే. అండ్ ఈ జిమ్స్ కలెక్షన్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే యూజర్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ సేమ్ వే యూజర్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోతుంది ఇది ఆటోమేటిక్గా. అండ్ ఈ యూజర్స్లో నేనేందంటే కలెక్షన్ ఒకటి రోల్ యూజర్, ఇంకొక రోల్ ఓనర్. అంటే జిమ్ ఓనర్కి ఓనర్ అని రోల్ ఇచ్చా, జిమ్ యూజర్కి యూజర్ అని రోల్ ఇచ్చాను. సేమ్ వే ఇంకొకటి ఏంటంటే నేను ఫైర్ బేస్లో రూల్స్ కూడా అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఇది ఇంతకు ముందు మీరు చూస్తే స్టార్టింగ్లో రూల్స్ ఇలా ఉండేవి, నాట్ దిస్. యా, స్టార్టింగ్ రూల్స్ ఇలా ఉండేవి, ఓన్లీ ఫర్ డాక్యుమెంట్ రీడ్ అండ్ రైట్. ఇక్కడికి వచ్చేసరికి నేను మ్యాచ్ యూజర్స్ కి ఒక రూల్ పెట్టుకున్నా. అంటే ఆ కలెక్షన్ నుంచి వస్తుంది డేటా జిమ్స్. ఈ జిమ్స్ అన్న ఈ డేటాని ఓనర్ మాత్రమే మాడిఫై చేయగలడని ఇచ్చాను, రోల్ ఓనర్. సేమ్ వే అండ్ ఇది ఫెచ్ చేసుకుంటుంది మాట. యూజర్స్ డేటా తెచ్చుకొని ఓనర్ ఎవరు, ఓనర్కి మాత్రమే జిమ్ ఇచ్చేటట్టు మనం ఫైర్ వాల్ రూల్స్ అప్డేట్ చేసాం. ఈ ఫైర్ వాల్ కాదు, సారీ, డేటాబేస్కి రూల్స్ అప్డేట్ చేసాం అన్నమాట. అండ్ నౌ రూల్స్ అప్డేట్ అయిపోయింది, ఇక కలెక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఇది అయిపోయినాక మనం ఇప్పుడు యాప్కి వచ్చేద్దాం డైరెక్ట్గా. ఈ యాప్కి వచ్చేసరికి మనం ఒక స్టెప్ బై స్టెప్ యాప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను జిమ్ పర్ డే డే 2 కదా, ఐమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ కోడ్. అంటే ప్రీవియస్ డే కోడ్ దాన్ని బట్టి మాడిఫికేషన్స్ ఏమేమి చేశానని చూపించడానికి ఐఎమ్ స్టిల్ గోయింగ్ విత్ దాట్ సేమ్ కోడ్ అనమాట.
ఓకే. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసా. ఇక్కడికి వచ్చేసరికి మనం కాంపోనెంట్స్లోని యాజ్ యూ కుడ్ సి లాగిన్కి వచ్చేసరికి మనం యూజర్ ఒకవేళ అథెంటికేట్ అయినా సరే మనం ల్యాండింగ్ పేజ్కి పంపించాం. ల్యాండింగ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ హోమ్ పేజ్. లాస్ట్ టైం మనం చూసాం కదా, ఆ హోమ్ పేజ్కి మాత్రమే, అంటే వాడు యూజర్ అయినా ఏదైనా మళ్ళీ తిరిగి హోమ్ పేజ్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట, వేరే పేజ్కి తీసుకెళ్ళట్లేదు. అండ్ ఇక్కడికి మనం వచ్చేసరికి యాజ్ జొమాటోలో డిస్కస్ చేసినట్టే ఒక సపరేట్ డాష్ బోర్డ్స్ డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ లెట్స్ గో ఫర్ దిస్. ఇక్కడ ఫస్ట్ మనం ఓనర్ డాష్ బోర్డ్ యాడ్ చేద్దాం. ఓనర్ డాష్ బోర్డ్ ఏంటి అంటే మనం లైక్ అంటే ఓనర్ జిమ్స్ రిజిస్టర్ చేసేటట్టు అంతే. లైక్ ఒక ఫామ్, లెట్స్ సే. ఓకే. నౌ ఓనర్ టిఎస్ఎక్స్ అంటే నథింగ్ బట్ టైప్ స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తే నేను యాక్చువల్గా ఒక ఫామ్ ఫిల్ చేయమని చెప్పాను ఓనర్కి. జిమ్ నేమ్, సిటీ, జిమ్ అప్లికేషన్, ఇవన్నీ జస్ట్ ఓనర్కి, అంటే ఒక మనకి డేటా సేవ్ చేసుకోవడానికి దీనికి లేబుల్స్ ఇచ్చాం. కానీ ఓనర్కి వచ్చేసరికి లేబుల్స్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. లెట్స్ సే వేర్ ఆర్ లేబుల్స్. యా. జిమ్ నేమ్ ఏంటి అంటే సేమ్ ఇలా ఇస్తే లైక్ యూజువల్లీ లైక్ అది సరిగా కనిపించదు కాబట్టి. సో దట్స్ వేర్ ఐమ్ యాక్చువల్లీ గివింగ్ దిస్ అన్నమాట. జిమ్ నేమ్, సిటీ, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ యూఆర్ఎల్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్. కానీ ఇది డేటా మనకి ఫెచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మనం ఇలా పెట్టుకుంటున్నాం, అంటే జస్ట్ ఒక లేబుల్ ట్యాగ్ చేసుకుంటాం. అండ్ ఈ డేటా మొత్తం మనం ఏం చేస్తున్నాము అంటే కలెక్షన్ డీబీ జిమ్స్ అనే కలెక్షన్ ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, దానికి వెళ్ళమని చెప్తాను అన్నమాట. సేమ్ ఇక్కడ నావిగేట్ అన్నది మనం ఏంటి, ఒకసారి యూజర్ జిమ్ రిజిస్టర్ చేశాక తను ఏ ఏ జిమ్స్ అయితే తనకు రిజిస్టర్ చేసుకున్నాడో అవి కనిపించాలని చెప్పి మై జిమ్స్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేసాం. అండ్ బిఫోర్ దిస్ యాక్చువల్గా మనం ఓనర్ డాష్ బోర్డ్ క్రియేట్ చేసాం. కానీ అప్లికేషన్కి తెలియాలి కదా మనం ఒక ఓనర్ డాష్ బోర్డ్ ఉంది దానికి కూడా రూట్ అని చెప్పడానికి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట కాంపోనెంట్స్ని, అంటే యాప్కి చెప్తున్నాం జస్ట్ ఇక్కడ కూడా ఒక పేజ్ ఉంది అని చెప్పి. ఇది ఇంపోర్ట్ చేసుకున్నాక మనం రూట్ చేసుకుంటాం. అంటే ఎవరైనా సరే స్లాష్ ఓనర్ అంటే మనకు పాత్ ఇచ్చుకుంటాం. లెట్స్ ఏ స్లాష్ ఓనర్ ఇచ్చుకో. అంటే ఎక్కడైనా స్లాష్ ఓనర్ అని మెన్షన్ చేసి ఉంటే అది బై డిఫాల్ట్ రూట్ అయ్యేది ఓనర్ డాష్ బోర్డ్ పేజ్కి అనమాట. జస్ట్ లైక్ మీరు ఇందాక జొమాటోలో పార్ట్నర్స్ చూసారు కదా, అది పార్ట్నర్స్ పేజ్కి వెళ్ళినట్టు ఇక్కడ మన యాప్లో స్లాష్ ఓనర్ అన్నప్పుడు ఓనర్ డాష్ బోర్డ్కి వెళ్తుంది. లైక్ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు క్లియర్గా చూద్దాం అది. ఫైన్. ఓనర్ డాష్ బోర్డ్ మై జిమ్స్ అన్న పేజ్కి నావిగేట్ అవుతుంది కదా, ఇక్కడ చూస్తే మై జిమ్స్ అన్న పేజ్ లేదు. మై జిమ్స్ రిజిస్టర్ చేయాలి కాబట్టి దట్స్ వేర్. ఇక్కడ ఇంకొకటి నేను మర్చిపోయాను. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్యాకేజ్ హెడ్లెస్ యూఐ స్లాష్ రియాక్ట్ అని ఉంది. ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్లో చూస్తే హెడ్లెస్ యూఐ డాట్ రియాక్ట్ లేదు. సో ఈ యాప్ అన్నది వర్క్ అవ్వాలి అంటే ఈ ప్యాకేజ్ కంపల్సరీ కావాలి. సో ఈ ప్యాకేజ్ రావడానికి వీళ్ళు జస్ట్ ఇన్స్టాల్ దిస్ అన్నమాట అంతే. హెడ్లెస్ యూఐ స్లాష్ రియాక్ట్. యాజ్ యూ కుడ్ సి ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ మాడిఫై అయ్యింది. ఇక్కడ చూస్తే ఒక లైన్ యాడ్ అయిపోయింది, హెడ్లెస్ యూఐ డాట్ రియాక్ట్. సో మీరు ఏ ప్యాకేజ్ అయినా సరే ఒకవేళ ఇక్కడ బిఫోర్ దాట్, అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎన్పిఎం రన్ బిల్డ్ అని రన్ చేయండి ఫస్ట్ ఏదైనా యాప్ చూసినప్పుడు రియాక్ట్లో. అండ్ ఇక్కడ ఏదైనా ప్యాకేజ్ మిస్సింగ్ ఉంది, యాప్ బిల్డ్ అవ్వట్లేదు అంటే మీకు ఇక్కడే ఎర్రర్ చూపిస్తుంది మాట. ఎర్రర్ పెట్టి కావాల్సిన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే ఫైన్. ఇక్కడ మై జిమ్స్ డాష్ బోర్డ్కి వచ్చేద్దాం ఇప్పుడు. అంటే ఓనర్ ఏవైతే జిమ్స్ రిజిస్టర్ చేశాడో అవి డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్స్ వేర్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ దిస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ డీబీ జిమ్స్ అని చెప్పి కాల్ చేస్తున్నాం, అంటే కలెక్షన్ డీబీ నుంచి కాల్ చేస్తున్నాం. ఎవరికి ఓనర్ ఐడి, ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ లిస్ట్లోని, అంటే ఆ జిమ్ లిస్ట్ ఏదైతే ఉందో మొత్తం తీసుకొచ్చి చూపించు అని చెప్పి ఫెచ్, లైక్ గెట్ దాట్ అండ్ షో, లైక్ ఓనర్కి చూపించు అని చెప్పి. అండ్ ఈ ఓనర్ డాష్ బోర్డ్లో మనం స్లాష్ మై జిమ్స్ అని పెట్టాం, కాకపోతే మనకి యాప్కి తెలియాలి కదా స్లాష్ మై జిమ్స్ అని ఉందని చెప్పి సేమ్ వే అగైన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. Hmm. మళ్ళీ రూట్.
యా, జిమ్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఓనర్ పార్ట్ కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక యూజర్ కి డిఫరెంట్ డాష్ బోర్డ్ కనిపించాలి కదా, జిమ్ ఓనర్ కి యూజర్ కి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ యూజర్ డాష్ బోర్డ్ టు. అండ్ ఆల్రెడీ ఇక్కడ హెడ్లెస్ యూఐ డాట్ రియాక్ట్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి నథింగ్ టు వరీ. ఇక్కడ యూజర్ డాష్ బోర్డ్ తీసుకుంటే మనకి ఏంటంటే ఒక సిటీ, అంటే ఒక యూజర్ని మనం ఒక సిటీ అడుగుతున్నాం. అండ్ ఆ సిటీ బేస్ చేసుకొని లైక్ ఏవైతే జిమ్స్ ఉన్నాయో మళ్ళీ ఆ డీబీ జిమ్స్ కలెక్షన్స్లోకి వెళ్తుంది. కలెక్షన్స్లోకి వెళ్ళి ఒకవేళ సపోజ్ విశాఖపట్నంలో జిమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ జిమ్ ఓనర్స్ రిజిస్టర్ చేశారు. ఇక్కడ ఏంటంటే యూజర్కి అన్ని కామన్గా కావాలి, లైక్ ఆ ఓనర్ రిజిస్టర్డ్ది కాదు. ఇప్పుడు ఒక నలుగురు జిమ్ ఓనర్స్ విశాఖపట్నంలో ఉన్నారు అంటే వాళ్ళందరూ కలిపి మన యాప్లో రిజిస్టర్ చేశారంటే విశాఖపట్నంలో ఉన్న అన్ని జిమ్ డీటెయిల్స్ తెచ్చి యూజర్కి చూపించాలి. సో దట్స్ వేర్ వీఆర్ డూయింగ్ దిస్ అన్నమాట. ఇక్కడ లిమిటేషన్ లేకుండా ఆ సిటీ పెట్టి, లైక్ ఏదైతే సిటీ ఉందో ఆ సిటీ పెట్టి, లైక్ మనం ఇక్కడ సిటీ ఇస్తున్నాం కదా, ఈ సిటీ అన్న లేబుల్ మనం ఆల్రెడీ ఇచ్చినాం కదా, ఆ సిటీ లేబుల్ పెట్టి మనం లైక్ తీసుకొచ్చి జిమ్ ఒక లొకేషన్స్ అన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెడతాం అన్నమాట. లైక్ యూజర్కి డిస్ప్లే చేస్తాం ఇన్ అ కైండ్ ఆఫ్ యూఐ, లైక్ జిమ్స్ డాట్ మ్యాప్, జిమ్స్ డాట్ ఐడి, జిమ్ డాట్ నేమ్, లైక్ జిమ్ డాట్ సిటీ, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ మనం తీసుకొచ్చిన జిమ్స్ డాట్ మ్యాప్ దాన్ని బట్టి మనం ఫెచ్ చేసుకొని డీటెయిల్స్ తీసుకొస్తున్నాం. సేమ్ వే యాప్ డాట్ డిఎక్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది యూజర్ డాష్ బోర్డ్ కదా. Fine. Hmm. సో ఇది అయిపోయింది, ఫైన్. మనం డాష్ బోర్డ్ సెటప్ చేస్తాం, కాకపోతే మనం లాగిన్లో లాజిక్ ఏం రాస్తాం, లైక్ యూజర్ అథెంటికేట్ అయినా ఏదైనా ల్యాండింగ్ పేజ్కి తీసుకెళ్ళిపోమని చెప్పాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే కైండ్ ఆఫ్ అప్డేట్ చేస్తాం అన్నమాట. అంటే ఒకవేళ ఫస్ట్ యూజర్ ఓనరా లేక యూజరా అని చెక్ చేయని చెప్తాం. అండ్ ఒకవేళ ఓనర్ అయితే ఓనర్ డాష్ బోర్డ్కి తీసుకెళ్ళు, యూజర్ అంటే యూజర్ డాష్ బోర్డ్కి తీసుకెళ్ళు. ప్రజెంట్ అంటే మన యాప్ మొత్తం ఒక్క దాంట్లోనే ఉంది కాబట్టి వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్. కావాలంటే మనం తర్వాత ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు, విచ్ యాక్చువల్లీ గోస్ ఇన్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ టు. అందుకే నేను కూడా దాన్ని అలా వదిలేశాను. సో లెట్స్ యాక్చువల్లీ ఇంకొకటి, నేను యాక్చువల్గా బ్లాగ్లో చిన్న తప్పు చేశాను, ఇది మార్చలేదు నేను. సో లెట్స్ గో ఫర్ జింపర్ 83. లాగిన్ పేజ్లోని కొన్ని అథెంటికేషన్స్ ఉంటాయి, లైక్ లాగిన్ డాట్ టీఎక్స్ పేజ్లోని. ఇందాక ఇంగ్లీష్ సెషన్లో చేసిన లైక్ ఇక్కడ రెండు ఇంపోర్ట్ కమాండ్స్ ఉండాలి, అవి నేను మిస్ చేశాను. సో దట్స్ వేర్ ఐమ్ యాక్చువల్లీ గోయింగ్ విత్ దిస్. లైక్ సేమ్ ఇప్పటి వరకు ఏవైతే చేంజెస్ చేశానో అది జింపర్ డే 3లో ఉన్నాయి. జస్ట్ అంటే ఆ కోడే ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ చేంజెస్ ఏం జరిగినాయో తెలియాలని చెప్పేసి నేను ప్రీవియస్ కోడే తీసుకున్నాను అనమాట. ఇక్కడ జస్ట్ ఈ రెండు లైన్స్ నేను మిస్ చేశాను నేను. ఫైన్. తర్వాత యాడ్ చేస్తాను నేను అవి. లాగిన్ డాట్ డిఎక్స్లో ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఫైర్ బేస్ స్టోర్ నుంచి డేటా తీసుకురా, లైక్ డాక్యుమెంట్స్ తీసుకురా. ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు నువ్వు దాన్ని సెర్చ్ చేయి, యూజర్ ఐడి పెట్టి యూజర్ యొక్క రోల్ సెర్చ్ చేయి. అండ్ యూజర్ యొక్క రోల్ ఒకవేళ ఓనర్ అయితే స్లాష్ ఓనర్కి నావిగేట్ చేయి. స్లాష్ ఓనర్ అంటే యాప్ డాట్ టీఎక్స్ పెట్టి ఓనర్ డాష్ బోర్డ్కి వెళ్తుంది. సేమ్ వే ఒకవేళ యూజర్ అంటే యూజర్ డాష్ బోర్డ్కి వెళ్ళు అని చెప్తున్నాం. ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ చేశాను నేను, ఇది స్లాష్ యూజర్ డాష్ బోర్డ్ కాదు, స్లాష్ యూజర్. ఫైన్, సేవింగ్ దిస్ ఫైల్. అండ్ ఇంకొకటి, అండ్ మన యాప్ ఫైర్ బేస్ కన్ఫిగర్ అవ్వాలి కాబట్టి నేను యాక్చువల్లీ ఇక్కడ ఫైర్ బేస్ క్రెడెన్షియల్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నా. లెట్స్ గో ఫర్ దిస్. ఈ క్రెడెన్షియల్స్ ఎలా తీసుకురావాలి ఇవన్నీ లైక్ మీకు ఫస్ట్ డేనే చెప్పాను. యా, ఇప్పుడు జస్ట్ మీకు ముందు చెప్పాను కదా, యాప్ రన్ చేసే ముందు ఏమైనా ప్యాకేజెస్ మిస్ అయితే జస్ట్ గో ఫర్ ఎన్పిఎం రన్ బిల్డ్. ఇది ఎర్రర్ చూపించేస్తుంది మీకు ఏదైనా ప్యాకేజీలు మిస్ అయినా ఏం మిస్ అయినా సరే. సో ఇక్కడ ఏ ఎర్రర్ లేదు, ఇది జస్ట్ బిల్ట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్కి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. లోకల్ హోస్ట్ 5173.
ఫస్ట్ నేను సైన్ అప్ యాజ్ జిమ్ ఓనర్ కింద చేస్తున్నా. ఆల్రెడీ జిమ్ ఓనర్ 3 వాడాం కదా, ఓనర్ 3 వాడదాం ఇప్పుడు. యా, ఇక్కడ చూస్తే స్లాష్ లాగిన్ కాబట్టి లాగిన్ పేజ్కి వెళ్ళింది కదా, నవ్ యూ కుడ్ సి. నేను యాజ్ అ జిమ్ ఓనర్గా నేను ఇది క్రియేట్ చేశాను కాబట్టి ఇది జిమ్ ఓనర్ కింద వస్తుంది అకౌంట్. ఓకే ఫైన్. మేబీ ఇందాక తప్పు చేసినట్టున్నా, ఏదో పాస్వర్డ్ ఏదో, ఇది యాక్చువల్గా డమ్మీ కాబట్టి లాస్ట్ క్రియేట్ చేసిందే చూద్దాం. ప్రీవియస్ సెషన్లో క్రియేట్ చేసానేది ఫైన్. ఇది ఎట్లా స్లాష్ ఓనర్ కింద రూట్ అయింది. స్లాష్ ఓనర్ అంటే ఓనర్ డాష్ బోర్డ్, యాజ్ ఐ సెడ్ యాడ్ జిమ్. ఇక్కడ మనకు ఫామ్ కనిపిస్తుంది కదా, లెట్స్ ఏ ఒక సమ్ డీటెయిల్స్ తీసుకుందాం. మళ్ళీ పోర్టో వేస్తున్నాను నేను జస్ట్ టు షో. పోర్టో ఇక్కడ జస్ట్ యూఆర్ఎల్ పెట్టాలి, బట్ ఐ జస్ట్ గేవ్ సంథింగ్. సో ఈ ఓనర్ ఏవైతే జిమ్స్ రిజిస్టర్ చేశాడో అవన్నీ జిమ్స్ ఇప్పుడు మనం సేవ్ చేయగానే కనిపిస్తాయి. ఇది ప్రీవియస్ సెషన్లో ఇది క్రియేట్ చేశాను కాబట్టి, అండ్ ఈ ఓనర్ 2 జిమ్స్ ఉన్నాడు కనిపించినాయి. సేమ్ వే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లెట్స్ సే లైక్ ఆల్రెడీ మీకు తెలుసు సైన్ అప్ ఎలా చేయాలని చెప్పి. యూజర్ 2 ఇదేనా? శ్రావణ్, ఇదేనా లాస్ట్ సెషన్లో క్రియేట్ చేశాను నేను జిమ్ యూజర్కి? అనుకుంటా. సార్. ఓకే ఫైన్, చూద్దాం. యా, ఇది చూస్తా. యూజర్, ఇది యూజర్ కాబట్టి స్లాష్ యూజర్కి వెళ్ళిపోయింది. సో ఓనర్ అయితే స్లాష్ ఓనర్కి వెళ్ళినట్టు నావిగేట్ చేసాం, యూజర్ అయితే స్లాష్ యూజర్కి వెళ్ళినట్టు నావిగేట్ చేసాం. జస్ట్ లైక్ జొమాటో మీకు పార్ట్నర్స్ అండ్ రెస్టారెంట్ అలా. సో వీడికి డిఫరెంట్ డాష్ బోర్డ్ అండ్ వాళ్ళకి డిఫరెంట్ డాష్ బోర్డ్ వచ్చింది. అండ్ యాజ్ ఎ సెట్, నేను ఏదైతే సిటీ ఎంటర్ చేస్తానో లెట్స్ ఏ పోర్ట్ అండ్ సిటీ ఎంటర్ చేసా, పోర్టోలో ఉన్న ప్రతి జిమ్ నాకు కనిపిస్తుంది అనమాట. లైక్ బేస్డ్ ఆన్ దట్ నేను బుక్ నో, యాక్చువల్గా ఇవేవి పని చేయవు ఇప్పుడు. బుక్ నో వ్యూ ఆన్ మ్యాప్, అండ్ ఇది యాక్చువల్గా యూఆర్ఎల్కి తీసుకెళ్తుంది కానీ బట్ ఐ గేవ్ అ బోగస్ యూఆర్ఎల్. సేమ్ వే ఇది ఒక లిమిటేషన్. అండ్ బుక్ నో తర్వాత ఏం చేయాలి అని చెప్పి లైక్ ద నెంబర్ ఆఫ్ బుకింగ్స్ ఓపెన్ వీ డింట్ గో దేర్. అండ్ ఇంకొక లిమిటేషన్ ఏంటి అంటే లైక్ ఒకవేళ యూజర్ అన్నవాడు లైక్ జిమ్ ఓనర్ అన్నవాడు లైక్ ఫర్ సపోజ్ ఎడిట్ చేయాలనుకుంటాడు, లైక్ జిమ్ నేమ్ కానీ జిమ్ కాస్ట్ కానీ లేదా హాలిడేస్ కానీ, ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అవ్వలేదు నేను. సో దట్స్ వేర్ అనమాట, ఎడిట్ ఆర్ డిలీట్కి ఆప్షన్ ఇవ్వలేదు. అక్కడ ఫైర్ స్టోర్లో ఇచ్చా బట్ ఇక్కడ నేను ఇవ్వలేదు. సో దట్స్ అనదర్ లిమిటేషన్ ఆఫ్ దిస్ యాప్ అనమాట. ఇది మనం లైక్ నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. బట్ ఇక్కడ వరకు క్లియర్ కదా మన యాప్ని ఇంకా ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అయ్యామని చెప్పి? ఎస్. Yes, sir. ఓకే, ఇంకా రికార్డింగ్ స్టాప్ చేస్తా. ఇఫ్ యూ గైస్ కుడ్ టర్న్ యువర్ కెమెరాస్ ఆన్, స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకా ముగించేద్దాం.